హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ధనియాలు ఏం చేసుకున్నాను. అదే కళాయిలో చిన్న టమాటా అంత చింతపండు, 3 టమాటాలు, కొంచెం ఉప్పు వేసుకొని అవి మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ధనియాలని, కొంచెం ఎల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మనం టమాటా, చింతపండు ఉడకపెట్టిన కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కళాయిలో వేసుకొని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వీటెక్కినాక ఒక 2 స్పూన్ల తాలింపులు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లి, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వాసన పోయే వరకు ఉంచేసి స్టవ్ ఆపేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసినాక మనం పచ్చడి వేసి కలిపి పెట్టుకుంటే మన గుమగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల నాకు ఇంకొంచెం యూస్ వస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.